హాయ్ ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి, మేల్కోండి. పార్ట్ 3లో తుది సమావేశం ప్రసంగం. వివేకానంద అమెరికాలో ప్రసంగించిన తుది సమావేశ ప్రసంగం 1893 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ. విశ్వమత మహాసభ చతిరార్థత పొందింది. ఇది ఈ బృహత్ సమావేశాన్ని వాస్తవం చేయటానికై పరిశ్రమించిన వారికి ఆ దయామయుడైన భగవంతుడు తోడ్పడి వారి నిస్వార్థ పరిశ్రమను సఫలీకృతం గావించాడు. తమ సత్యనిరతి చేత, ఔదార్యం చేత ఈ దివ్య సంఘటనను ముందు సమాలోచించి తదనంతరం దీన్ని కార్యరూపంలో పెట్టిన మహనీయులకు నా అభివందనాలు. ఈ సభావేదిక నుంచి వెల్లివిరిసిన ఉదార భావాలకు నా అభివందనాలు. అమూలం ఏకరీతిలో నా పట్ల దయచూపిన ఈ సభాసదులకు, వివిధ మతాంతర్గత వైషమ్యాన్ని పోగొట్టే ప్రతి సద్భావాన్ని ప్రశంసాపూర్వకంగా ఆలకించిన ఈ శ్రోతలకు నా అభివందనాలు. ఈ సర్వసమ్మేళనంలో అడపాదడపా కొన్ని అపస్వరాలు మన చెవిని సోకాయి. అవి ప్రత్యేకమైన తమ వైషమ్యం చేతనే సాధారణ సామరస్యాన్ని మధురతరం గావించి ఉన్నాయి. కాబట్టి వాటికి నా ప్రత్యేక అభివందనాలు. మైత్రైక్యానికి, సర్వమత సామాన్యోపత్తులను గురించి ఎంతో విని ఉన్నాం. ఇందుకు నేను ప్రస్తుతం నా సిద్ధాంతాన్ని దేన్ని గాని ప్రత్యేకంగా సాహసించటం లేదు. ఏ ఒకానొక మతమో శ్రేష్టత్వాన్ని పొంది మిగిలినవన్నీ నశించటంచే ఈ ఐక్యం సిద్ధిస్తుందని ఇక్కడున్నవారు ఎవరైనా భావిస్తే నేను వారికి, అన్నా, నీది అసాధ్యమైన ఆశయం సుమా అనే చెబుతాను. క్రైస్తవుడు హిందూ మతాన్ని అవలంబించాలని నేను కోరతానా? శివ, నేనెన్నడూ అలా కోరను. హిందువులు కానీ బౌద్ధుడు కానీ క్రైస్తవ మతాన్ని అవలంబించాలని కోరతానా? రామ, కల్లో కూడా కోరను. విత్తనం నేలలో నాటబడింది. మన్ను, గాలి, నీరు దాని చుట్టూ వారి ఉన్నవి. ఆ విత్తనం మన్ను అవుతుందా, గాలి అవుతుందా, లేక నీరు అవుతుందా? ఏదీ కాదు, అది మొక్క అవుతుంది. ఆత్మవికాస నియమాన్ని అనుసరించి అభివృద్ధి పొందుతూ గాలిని, మన్నును, నీటిని జీర్ణించుకొని వాటిని వృక్షతత్వంగా మారుస్తూ మొక్కగా పరిణమిస్తుంది. మత విషయం, ధర్మ విషయం కూడా ఇలాంటిదే. క్రైస్తవుడు హిందువుగా కానీ బౌద్ధుడిగా కానీ కానక్కర్లేదు. అంతేగాక హిందువు కానీ బౌద్ధుడు కానీ క్రైస్తవుగా కానక్కర్లేదు. కానీ ప్రతి వ్యక్తి ఇతరుల భావాలను, ఇతర మతసారాన్ని గ్రహిస్తూ ఉండి స్వకీయ వ్యక్తిత్వాన్ని నిలుపుకొని స్వీయ వికాస నియమానుసారం అభివృద్ధి గావించాలి. మత మహాసభ లోకానికి ఏదైనా చాటి ఉంటే అది ఇది. ఉజ్జిత, పవిత్రత, త్యాగం ఇవి ప్రపంచంలో ఏ మత సంస్థకు ప్రత్యేకమైన హక్కులు కావని, ప్రతి మతము లోకోత్తర చరిత్రులైన పురుషులను, స్త్రీలను ఉద్భవింపచేసినదని చాటింది. ఇలా విస్పష్టమై ఉండగా ఎవరైనా తమ మతం ఒక్కటే సుస్థిరంగా నిలిచి ఇతర మతాలన్నీ నశించాలని భావిస్తే అలాంటి మందమతుల అవివేకానికి నా హృదయాంతర్గత పరితాపాన్ని వ్యక్తం చేసుకుంటూ, వారెంత ప్రతిఘటించినా కావలసింది కలహం కాదు, సహకారం. అన్యమత ధ్వంసం కాదు, తదాశయ గ్రహణం. శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం అని మన కేతనాల మీద లిఖించబడే రోజు త్వరలోనే వచ్చి తీరుతుందని తెలుపుతాను. కర్మయోగ రహస్యం.
జనానికి శరీరావశ్యకాలను తీరుస్తూ భౌతికంగా తోడ్పడటం నిజంగా గొప్ప పనే. కానీ సాహసావశ్యకత ఎంత ఎక్కువ, మనం చేసే సాయం తానెంత సాధకమో మన తోడ్పాటు అంత మహత్తరమైనది. మనం చేసే సాయం తానెంత సాధకమో మన తోడ్పాటు అంత మహత్తరమైనది. 1 గంట వరకు ఒక వ్యక్తి అక్కరలను తీర్చగలిగితే నిజంగా అది అతడికి సాయపడటమే. 1 ఏడాది వరకు అతడి అవసరాలను తీర్చగలిగితే అది అంతకంటే విశేషమైన సాయం అవుతుంది. కానీ అతడి కొరతలను శాశ్వతంగా తీర్చగలిగితే నిశ్చయంగా అతడికి చేయగల మహోత్తమమైన సాయం కదా. మన బాధలను శాశ్వతంగా తొలగింపగలిగినది తత్వజ్ఞానం. ఇతరమైన ఎలాంటి జ్ఞానమైనా మన అవసరాలను కొంతకాలం వరకు మాత్రమే తీర్చగలదు. తత్వజ్ఞానం ఒకటే మానవుడి లోట్లను శాశ్వతంగా నిర్మూలిస్తుంది. కాబట్టి మానవుడికి చేసే ఆధ్యాత్మిక సహాయమే మహోన్నత సాయం. తత్వజ్ఞానం దానం చేసేవాడే లోకంలో నిరతిశయోపకారి. కాబట్టి మానవుడి ఆధ్యాత్మిక ఆవశ్యకతలను తీర్చిన వారే అఖండ ప్రతిభావంతులుగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జీవితంలో మన సమస్త వ్యాపారాలకు పారమార్థిక పరితే మూలాధారం. ఎందుకంటే జీవితంలో మన సమస్త వ్యాపారాలకు పారమార్థిక పరితే మూలాధారం. ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు సంకల్పిస్తే సమస్త విషయాల్లోనూ శక్తిమంతుడు కాగలడు. ఆధ్యాత్మిక బలం ఉంటే గాని మానవుడు శరీర వాంఛలను కూడా తృప్తిపరచుకోలేడు. ఆధ్యాత్మిక సహాయానికి తర్వాత వచ్చేది విద్యా విషయక సహాయం. విద్యాదానం, అన్నదానం, వస్త్రదానాల కంటే ఉత్తమ దానం. విద్యాదానం ప్రాణదానం కంటే కూడా అధికతరం. ఎందుకంటే జ్ఞానమే మానవుడి యథార్థ జీవితం, అజ్ఞానమే మృత్యువు. దుఃఖజ్ఞానంలో తడువులాడే అంధకార బంధురమైన జీవితానికి విలువ లేదు. విద్యాదానానికి తర్వాత వచ్చేది శారీరక సహాయం. కాబట్టి పరోపకార విషయం అంటే శారీరక సహాయం ఒక్కటే అనే భ్రమ ఉండకూడదు. ఇది శాశ్వత సంతృప్తి నొసగదు. కాబట్టి దానిలో చివరిదవటమే గాక అదమైనది కూడా. భుజించడం చేత ఆకలి బాధ తీరుతుంది, కానీ తిరిగి ఆకలి అవుతుంది. నా అక్కర పూర్తిగా తీరినప్పుడే కదా నా బాధ తొలుగుతుంది. అప్పటిక ఆకలి నన్ను బాధింపదు. ఎట్టి దుఃఖము దుస్థితి ఇక నన్ను కదల్పలేదు. కాబట్టి మనల్ని ఆధ్యాత్మికంగా బలిష్ఠులను చేయగలిగేదేదో అదే మహోత్తమమైన సహాయం. తరువాతది విద్యావిషయకమైన సహాయం. దానికి తరువాతది శారీరక సహాయం. సంసార బాధలను ఉపశమింపచేయడానికి శారీరక సహాయం ఒకటే చాలదు. వ్యక్తి స్వభావం మార్చే వరకు ఈ శారీర వశ్యకాలు, దుఃఖాలు సదా కలుగుతూనే ఉంటాయి. ఎలాంటి భౌతిక సహాయమైనా దాన్ని పూర్తిగా తొలగించలేదు. మానవుడిని పవిత్రుడు గావించడం ఒకటే ఈ సమస్య పరిష్కారానికి మార్గం. లోకంలో కనిపించే చెడు అంతా, దురవస్థ అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగాను, విస్తుడుగాను, ఆత్మబలాఢ్యుడుగాను, విద్యావంతుడుగాను అయిన తర్వాతే లోకంలోని దుఃఖం నివర్తిల్లుతుంది, అంతకు ముందు కాదు. ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకు అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది. నిరంతరం మనమందరం కర్మను నిర్వర్తిస్తూ ఉండాలని భగవద్గీతలో పదే పదే చెప్పబడి ఉంది. ప్రతి కర్మలోనూ సహజంగా మంచి చెడు సమ్మిశ్రితాలై ఉన్నాయి. ఎక్కడైనా కాస్తంత మేలు కలిగింపని కర్మని మనం చేయలేము.
ఎక్కడో ఒక్క పిసరు కీడు కలిగింపని కర్మ ఉండటం అసంభవం. ప్రతి పనిలోనూ మంచి చెడుల కలయిక ఉండక తప్పదు. అయినా నిర్విరామంగా కర్మను నిర్వర్తించాలని శాస్త్రం చెబుతోంది. మంచి చెడులకు రెండింటికి వాటి వాటి ఫలితాలు ఉన్నాయి. అటువంటి కర్మలను అవి ఉద్భవింపజేస్తుంటాయి. సత్కర్మ వలన మనకు సత్ఫలం, దుష్కర్మల వలన దుష్ఫలం కలుగుతాయి. కానీ మంచి చెడులు రెండూ ఆత్మకు బంధనాలే. కర్మానికి ఉన్న ఇలాంటి బంధన స్వభావం బట్టి కర్మఫలాల్లో మనం ఆసక్తులం కాని ఎడల కర్మలు మనను బంధింపలేవనేదే భగవద్గీతలో తెలుపబడిన తరుణోపాయం. నిష్కామ కర్ణాచరణం అంటే ఏమిటో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. తస్మా దశక్త సతతం కార్యం కర్మ సమాచార. నిరంతరంగా కర్మలు ఆచరించు, కానీ వాటిలో ఆసక్తుడుకు కావద్దు అనేదే భగవద్గీతలోని ముఖ్య ఆశయం. సంస్కారం అంటే ఆంతర ప్రవృత్తి అని చెప్పవచ్చును. చిత్తాన్ని సరోవరంతో పోలిస్తే అందులోని ప్రవృత్తి వీచిక అందులో ఉదయించి మరలా అడిగేటప్పుడు పూర్తిగా నశింపక ఒక రకమైన జాడను ఆ చిత్తవృత్తి వీచిక తిరిగి ఉదయించే అవకాశాన్ని కలుగ చేస్తుంది. అలాంటి అవకాశంతో కూడిన ఈ జాడే సంస్కారమని చెప్పబడుతుంది. మనం చేసే ప్రతి కార్యము, శరీరంలోని ప్రతి చలనము, మనం చేసే ప్రతి ఆలోచన మనస్సులో ఇలాంటి సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచేయడానికి తగినంత శక్తిమంతాలై ఉంటాయి. మనస్సులోని సంస్కార సమన్వయం చేత మన స్థితిగతులు అనుక్షణం నిర్ణీతాలవుతున్నాయి. ఇప్పుడు ఈ క్షణంలో నా స్థితి ఇంతకు క్రితం నా జీవితంలో ఏర్పడి ఉన్న సంస్కారాల సాముదాయిక ఫలితం. నిజంగా శీలం అంటే ఇదే. ప్రతి మానవుడి శీలము ఈ సంస్కారాల మొత్తంచే నిర్ణయింపబడుతోంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే శీలం మంచిదవుతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా ఉంటే స్వభావం చెడుదవుతోంది. ఒక వ్యక్తి సదా చెడు మాటలను వింటూ, చెడు ఆలోచనలు చేస్తూ, చెడు పనులను చేస్తూ ఉంటే అతడి మనసు చెడు సంస్కారాలతోనే నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలుపులలో, కర్మలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పనిచేస్తుంటే చెడే వాటికి ఫలితం అవుతోంది. చెడు సంస్కారాలు మొత్తం చెడు పనులను అతనిచే చేయించడానికి ప్రబల ప్రేరకం అవుతున్నాయి. దుష్ట సంస్కారాల చేతుల్లో అతడు ఒక యంత్రంగా ఉండగా పాపం చేయడానికి అవి అతన్ని పురుగొల్పుతున్నాయి. ఇలాగే ఒకడు సదాలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తున్నప్పుడు వాటి వలన కలిగే సంస్కారం మొత్తం మంచిదవటం చేత అతడు సంకల్పించుకున్న సత్కార్యాలను చేయమని అది అతన్ని నిర్బంధిస్తుంది. ఎన్నో సత్కార్యాలను చేసి సదాలోచనలు చేసిన వ్యక్తికి ముందు కూడా సత్కార్యాలను చేయాలనే అనివార్యమైన బుద్ధి పుడుతుంది. ఒకవేళ చెడు చేయాలని అతడు కోరినా అతడి సంస్కారాలన్నింటినీ ఫలితంగా అతడి మనసు అలా చేయనివ్వదు. మంచి సంస్కారాలు అతడి బుద్ధిని మరలిస్తాయి. వాటికి ఆ వ్యక్తి పూర్తిగా అధీనుడే ఉన్నాడు. అలాంటి వ్యక్తి సత్యం సుప్రతిష్ఠితమై ఉన్నదని చెప్పవచ్చును. తాబేలు తన అవయవాలను బొరుసులోకి లాక్కున్నప్పుడు నువ్వు దాన్ని చంపినా, ముక్కలుగా కోసినా అది అందులో నుండి బయటికి రాని రీతిగా తన అవయవాలనే చిత్తవృత్తులను ఎవడు స్వవశమొనర్చుకుంటాడో అటువంటి వ్యక్తి శీలం మార్చుకోవడానికి శక్యం కాక స్థిరపడుతుంది. తన ఆంతరంగిక శక్తులను అతడు వశపరుచుకుని ఉన్నప్పుడు అతడి సంకల్పానికి వ్యతిరేకంగా ఏది అతడిని బయటకు తీసుకుని రాలేదు. నిరంతర సద్భావాల చేత మనసులో మొలకెత్తే మంచి సంస్కారాల చేత సత్కార్యాచరణ ప్రవృత్తి బలీనమైనప్పుడు ఇంద్రియాలను వశమర్చుకోగలుగుతాం.
ఈ విధంగా ఈ విధంగా శీలం స్థిరపడుతుంది. ఆ తర్వాతే మానవుడు సత్యాన్ని ప్రాప్తిస్తాడు. అలాంటి మానవుడికి సదా క్షేమమే. అతడు ఎలాంటి పాపం చెయ్యలేడు. అతడిని నువ్వు ఏ సంఘంలోనైనా పెట్టవచ్చును. అతడికి ఎలాంటి ఆపద రాదు. ఇలాంటి సత్ప్రవృత్తి కలిగినటువంటి ఉత్తమమైన స్థితి ఉంది. అదే ముముక్షుత్వం, ఆత్మ స్వాతంత్రేచ్ఛ. సమస్త యోగాలకు ఆత్మ విముక్తే పరమావధి. లక్ష్య ప్రాపకతలో అన్ని యోగాలు సమానాలే. బుద్ధుడు విశేషంగా ధ్యానం చేత, క్రైస్తు ప్రార్థన చేత పొందిన పరమపదాన్ని ఇతర యోగాపేక్ష లేక కేవల కర్మచేతనే పొందవచ్చును. బుద్ధుడు కర్మపారాయణుడైన జ్ఞాని, క్రైస్తు భక్తుడు. అయినా వీరిద్దరూ ఒక గమ్యాన్ని పొందారు. ఉన్న చిక్కంతా ఇదే. మోక్షం అంటే సంపూర్ణ విమోచనం. దుష్కర్మ జనిత బంధం నుండే గాక సత్కర్మ జనిత బంధం నుండి విమోచనం. ఇనుప సంఖ్యలు అనగానే బంగారు సంఖ్యలే. నా వేలికి ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని తీయడానికి మరొక ముళ్ళును ఉపయోగిస్తాను. పని తీరగానే రెండింటినీ అవతల పారేస్తాను. రెండు ముళ్ళే అవటం చేత రెండవ ముళ్ళును భద్రపరుచుకోవడం నాకు అవసరం లేదు కదా. రెండు ముళ్ళే అవటం చేత రెండవ ముళ్ళును భద్రపరుచుకోవడం నాకు అవసరమే కదా. కాబట్టి దుష్ట సంస్కారాలకు సత్సంస్కారాల చేత ప్రతిక్రియ చేయాలి. మనస్సులోని మాలిన్యం అంతా అదృశ్యమయ్యేంత వరకు లేదా నిగ్రహించబడి మనసులో ఒక మూల ఉండి మన వశమై ఉండేంత వరకు దుష్ట సంస్కారాలను సత్సంస్కారాల చేత నూతన తరంగాలను తొలగించుకోవాలి. కానీ తర్వాత సత్సంస్కారాలను సైతం నిర్జించాలి. అలా ఆసక్తుడు అనాసక్తుడు అవుతాడు. కర్మ అనొచ్చు, కానీ నువ్వు చేసే కార్యం చేత కానీ తలంపు చేత కానీ నీ మనసులో ప్రగాఢ సంస్కారం కలగకుండుగాక. చిన్న కెరటాలు రాని పోని ఘనకార్యాలు నీ కండరాల నుండి బుద్ధి నుండి వెలువడవచ్చును. కానీ మనస్సు మీద అవి ఎలాంటి ప్రగాఢ సంస్కారాన్ని కలిగింపకుండా ఉండాలి. కానీ దీన్ని ఎలా సాధించాలి? దాని పట్ల మనం ఆసక్తులమో అలాంటి కార్యం వలన కలిగే సంస్కారం నిలిచి ఉంటుంది. పగలు నేను 100 మంది జనాలను కలుసుకోవచ్చును. వాళ్ళలో నాకు ప్రియమైన వ్యక్తి ఒకరిని కూడా కలిసి ఉండవచ్చును. రాత్రి నేను నిద్రపోయేటప్పుడు పగలు చూసిన ముఖాలను అన్నింటినీ గుర్తించి ఆలోచింప ప్రయత్నించవచ్చును. అప్పుడు ఒక నిమిషం మాత్రమే చూడగలిగిన నాకు ప్రియమైన వ్యక్తి వదనం మాత్రమే నా మనసులో నిలుస్తుంది. మిగిలినవన్నీ మాయమవుతాయి. మిగిలిన వ్యక్తులందరికంటే ఈ ప్రత్యేక వ్యక్తిలో నాకు కలిగిన ఆసక్తి నా మనసులో గాఢమైన సంస్కారాన్ని కలిగించింది. శారీరకంగా చూస్తే ఇందులో నా సంస్కారాలన్నీ ఒక విధమైనవే. నేను చూసిన ప్రతి వదనము నా నేత్రాంత పటలం అంటే రెటీనాలో ప్రతిబింబించినప్పుడు మెదడు వాటి లోనికి తీసుకుని పోయినా మనస్సులో వాటిచే ఏ విధమైన ప్రతిక్రియ కలగలేదు. ఆ ముఖాల్లో అనేకమైనవి పూర్వం నేనెప్పుడు ఎరిగినవి కాక పూర్తిగా కొత్తవై ఉండవచ్చును. కానీ క్షణం మాత్రం నాకు కనపడ్డ ఆ వదనానికి సంబంధించిన భావాలు ముందే నా మనసులో ఉండాలి. అతడి రూపం నా మనోఫలకం మీద అనేక సంవత్సరాల నుండి ముద్రితమై ఉంటుంది. అతన్ని గూర్చి అనేక విషయాలు నాకు తెలిసి ఉండాలి. అతడి ఈ నూతన దర్శనం నా మనసులో నిద్రాణాలై ఉన్న వందలాది స్మృతులను మేల్కొల్పింది. ఇతర ముఖాలు నా మదిలో ముద్రితాలైన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇది ముద్రితమైనందు వల్ల మనస్సు మీద విశేష ప్రాబల్యాన్ని చూపుతోంది. కాబట్టి
అసంగుడివై వాంఛారహితుడివై ఉండు. కార్యాలను జరగనివ్వు. ఇంద్రియాలను తమ వ్యాపారాలను చేయనివ్వు. సదా కర్మలను ఆచరించు. కానీ ఏ కెరటానికి నీ మనసును లొంగనివ్వద్దు. కొత్తవాడి వలె, ఆగంతుకుడు విదేశీయుడి వలె ఈ లోకంలో కార్యాలను నిర్వర్తించు. నిరంతర కర్మనిరతుడివై ఉన్నప్పటికీ బద్ధుడువు కావద్దు. బంధం భయంకరం. ఈ ప్రపంచం మన నివాసం కాదు. మనం చేసే యాత్రలో గమనించవలసిన అనేక మజిలీల్లో ఇది ఒకటి. ఆత్మార్థత్వాత్ సృష్టేః. ప్రకృతి సమస్తం ఆత్మ కోసమే. ఆత్మ ప్రకృతి కోసం కాదనే సాంఖ్య సూత్రాన్ని స్మరించు. పురుషుడి శిక్షణ కోసం మాత్రమే ప్రకృతి ఏర్పడి ఉంది. దాని ఉనికికి ఇంతకంటే వేరే అర్థం లేదు. పురుషుడు జ్ఞానవంతుడై కైవల్యాన్ని పొందాలి. అందుకే ప్రకృతి సంసిద్ధమై ఉంది. మనం ఈ తత్వాన్ని సదా గుర్తుంచుకుంటే ప్రకృతితో ఎప్పుడూ సంగమం పొందేవారం. ప్రకృతి మనం చదవాల్సిన గ్రంథమని, ఆర్జించవలసిన జ్ఞానం సంపాదించగానే ఇంకా ఈ పుస్తకం మనకు పనికిరాదని మనం తెలుసుకుంటాం. ఏమైనా దానికి బదులుగా మనం ప్రకృతితో తాదాత్మ్యం పొందుతూ ప్రకృతి కోసం పురుషుడు ఏర్పడి ఉన్నాడని, శరీరం కోసమే శరీరి అని తలుస్తూ, సామాన్య లోకోక్తి ప్రకారం శరీరం నిలవడానికి తినడానికే శరీరం నిలుపుకుంటున్నాం. సదా ప్రకృతే మనమని భ్రమిస్తూ ప్రకృతి మోహితులం అవుతున్నాం. ఇలాంటి మోహం అంటే సంఘం పుట్టగానే మనస్సులో ప్రగాఢ సంస్కారం ఏర్పడుతుంది. అది మనల్ని బద్ధుల్ని చేసి స్వచ్ఛతతో కాకుండా బానిసల వలె పనులను చేస్తున్నది. కర్మయోగప సారమంతా ఇదే. బానిసలా కాకుండా యజమానిలా కార్యాలను నిర్వర్తించు. నిరంతరం కర్మ చెయ్యి, కానీ బానిసలా కాదు. ప్రతి వ్యక్తి ఎలా కర్మ చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఎవరికి పూర్తి విరామం లేదు. 199 మంది బానిసల్లో పనులు చేస్తుంటారు. దుఃఖమే దానికి ఫలితం. అది అంతా స్వార్థపరమైన కర్మ. బంధం ప్రసక్తి లేకుండా కర్మ చెయ్యి. ప్రేమ శబ్దార్థాన్ని గ్రహించడం చాలా కష్టం. స్వాతంత్ర్యం ఉంటే గాని ప్రేమ ఎన్నడూ రాదు. బానిసలో నిజమైన ప్రేమ ఉండదు. నువ్వు ఒక బానిసను సంకెళ్ళ చేత బంధించి నీ పనులు చెయ్యమని నియమిస్తే గులాములా అతడు పని చేస్తాడే గాని అతడికి ప్రేమ ఉండజాలదు. కాబట్టి మనం కూడా బానిసల విధంగా లౌకిక విషయాల కోసం కర్మ మొనరిస్తే మనలో ప్రేమ ఉండదు. మన కర్మ నిజమైన కర్మ కాబోదు. మిత్రుల కోసం, బంధువుల కోసం చేసే కర్మ మాత్రమే కాదు, మన కోసం మనం చేసే కర్మ సంగతి కూడా ఇలాంటిదే. స్వార్థపరమైన కర్మాచరణ దాసుని కర్మాచరణ. కర్మకు నిజమైన ప్రమాణం ఇది. ప్రేమ సంజనితమైన ప్రతి కార్యము ఆనందాన్ని కలిగిస్తుంది. శాంతిప్రదం కానీ, బ్రహ్మానందం కానీ ప్రేమ సంజనిత కార్యం ఏది ఉండబోదు. నిజమైన అస్తిత్వం, నిజమైన జ్ఞానం, నిజమైన ప్రేమ ఒకదానితో ఒకటి శాశ్వతంగా సంబంధాలై ఉన్నాయి. ఇవి మూడు ఒక్కటే. ఇందులో ఒకటి ఉంటే మిగిలిన రెండు ఉండి తీరాలి. సచ్చిదానంద స్వరూపమైన అద్వితీయ బ్రహ్మానికి ఇవి మూడు రూపాలు. ద్వంద్వ దశకు దిగినప్పుడు ఆ బ్రహ్మం ఈ ద్వైత ప్రపంచ రూపంలో మనకు కనిపిస్తుంది. ఆ జ్ఞానమే ప్రాపంచిక జ్ఞానంగా పరిణమిస్తుంది. ఆ ఆనందమే మానవ హృదయ వేద్యమైన నిజమైన ప్రేమకందుకు మూలాధారం. కాబట్టి నిజమైన ప్రేమ వలన ప్రేమించే వ్యక్తికి కానీ, ప్రేమింపబడే దానికి కానీ ఎప్పటికీ బాధ కలగదు. ఒకడు స్త్రీని ప్రేమించాడు అనుకుందాం. ఆమె పూర్తిగా తనకే దక్కాలని అతడు కోరుకుంటాడు. ఆమె ప్రతి కదలికను గూర్చి ఎక్కువగా అనుమానిస్తాడు. ఆమె తన వద్ద కూర్చోవాలని, నిలుచుండాలని, భుజించాలని, వేయేందుకు తన ఆజ్ఞాబద్ధమై ఆమె ప్రవర్తించాలని కోరతాడు. తాను ఆమెకు దాసుడు కాబట్టి ఆమె కూడా తనకు దాసురాలై ఉండాలని
అతడు ఆకాంక్షిస్తాడు. ప్రేమాంబరాన్ని కప్పుకున్న మోహవ్యాధి బానిసది. దానివల్ల బాధ కలుగుతోంది కాబట్టి అది ప్రేమ కాదు. అతడు కోరుకున్న దానిని ఆమె చేయకపోతే అతడు బాధపడుతున్నాడు. ప్రేమకు ఫలంగా ఎప్పుడూ బాధ కలగదు. ఆనందమే ప్రేమకు ఫలం. ఆనందప్రదం కాకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ కాని దాన్ని ప్రేమ అని భ్రమించటమే. ఎలాంటి బాధ, అసూయ, స్వార్థపరమైన భావం కలిగని విధంగా నువ్వు నీ భర్తను, భార్యను, బిడ్డలను, లోకాన్ని, విశ్వాన్ని ప్రేమించగలిగినప్పుడు నువ్వు అసంగుడువు కాదగ్గ స్థితిని పొందినట్లు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అర్జున, ఇలా చూడు. క్షణమైనా నేను కర్మను విరమిస్తే సర్వ ప్రపంచం నశిస్తుంది. కర్మను చేస్తే నేను పొందే లాభము రవంతు కూడా లేదు. నేను ఏకైశ్వరుణ్ణి. మరి నేనెందుకు కర్మనర్చాలి? జగాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. భగవంతుడు విశ్వాన్ని ప్రేమించడం చేత అసంగుడై ఉన్నాడు. అలాంటి నిజమైన ప్రేమ మనల్ని కూడా అసంగులను చేస్తుంది. ఎక్కడ సంగమున్నా, ప్రాపంచిక విషయాల పట్ల మమకారమున్నా అది అంతా ఒక రకమైన ప్రాకృత రేణువులకు కలిగే భౌతిక ఆకర్షణమని, అది రెండు శరీరాలను సదా ఒకదానితో ఒకటి ఆకర్షిస్తూ అవి సన్నిహితాలు కాజాలనప్పుడు బాధ కలిగిస్తుందని మీరు తెలుసుకోవాలి. కానీ నిజమైన ప్రేమ భౌతిక సంబంధంపై ఆధారపడింది కాదు. అలాంటి ప్రియులు ఒకరికొకరు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండవచ్చును, కానీ వారి అన్యోన్య ప్రేమ ఒకే విధంగానే ఉంటుంది. అది నశించదు. ఎన్నటికీ అది బాధాకరం కాబోదు. ఇలా అనాసక్తి అలవాటు చేసుకునడానికి జీవితకాలం అంతా పట్టవచ్చును. కానీ ఈ స్థితిని పొందగానే ప్రేమ పరమావధి పొంది విముక్తులము అవుతాం. ప్రకృతి బంధాల నుండి విడవబడి ప్రకృతిని దాని యథార్థ స్వరూపంలో దర్శిస్తాం. ఇక ప్రకృతి మనల్ని బంధించలేదు. పూర్తి స్వతంత్రులమై అప్పుడు కర్మఫలాలను ఇస్మంత కూడా లక్షించం. కర్మఫలాలు ఎలాంటివైనా కానివ్వు, ఎవరు లక్ష్య పెడతారు? నీ పిల్లలు నువ్వు ఇచ్చేవానికి వారిని నువ్వేమైనా ప్రతిఫలం అందిస్తావా? వారి కోసం పాటుపడటం నీ విధి అంతే. నీ పిల్లల పట్ల నువ్వెలాంటి మనోభావం వహిస్తావో అలాంటి మనోభావాన్ని నువ్వు ఉపకరించే వ్యక్తి పట్ల, నగరం పట్ల, రాష్ట్రం పట్ల వహించు. ఎన్నడూ ప్రతిఫలం ఆపేక్షించకు. దాతవై ప్రతి వస్తువును ఫలాపేక్ష లేకుండా లోకానికి సమర్పింపగలిగితే నీ కర్మలు నీకు బంధాన్ని కలిగింపవు. ఫలాపేక్ష ఉంటేనే బంధం కలుగుతుంది. బానిసవలే పనులను చేయటం బంధాన్ని, స్వార్థపరత్వాన్ని కల్పిస్తే, ఆత్మ స్వాతంత్రంతో కర్మను నిర్వర్తిస్తే సంగరాహిత్య జనితానందం కలుగుతుంది. న్యాయాన్ని గూర్చి, ధర్మాన్ని గూర్చి తరచూ మనం ఏమేమో చెబుతూ ఉంటాం, కానీ న్యాయధర్మాలనేవి లోకంలో కేవలం శిశువులు పలికే అర్థం లేని మాటలని మనం తెలుసుకుంటాం. బలం, కారుణ్యం అనేవి రెండే మానవ వర్తనాన్ని నిర్ణయిస్తాయి. బలాన్ని చూపడం నిజంగా స్వార్థపరత్వాన్ని చూపటమే అవుతుంది. తనకున్న అధికారం చేత, అనుకూలత చేత వీలైనంత వరకు తాను లాభపడడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తాడు. కారుణ్యమో సాక్షాద్దివ్యతే. మంచివారుగా ఉండాలంటే మనమంతా కరుణ కలిగి ఉండాలి. న్యాయం, హక్కులు కారుణ్యం మీద ఆధారపడి ఉండాలి. కర్మఫలాపేక్ష అంతా మన ఆత్మవృద్ధిని నిరోధిస్తుంది. అంతేకాదు, పర్యవసానం దుఃఖమయం. కారుణ్యాన్ని, స్వార్థరహితౌదార్యాన్ని మనం ఆచరణలో పెట్టడానికి మరొక విధానం ఉంది. మనం సాకార దైవాన్ని నమ్మితే మన కర్మను ఆరాధనగా భావించడమే ఈ విధానం. ఇందు మన ఫలాలన్నింటినీ భగవంతుడికి అర్పిద్దాం. భగవంతుడిని ఇలా ఆరాధిస్తే మనం చేసే కర్మలకు మానవకోటి నుండి ప్రతిఫలం కోరడానికి మనకు అధికారం లేదు. సాక్షాత్ భగవంతుడు సదా కర్మని నిరతుడై అసంగుడై ఉన్నాడు. నీరు తామరాకును
తడపనట్లు స్వార్థరహితుడైన వాడికి ఫలసంగాన్ని కల్పించి కర్మ అతన్ని బంధించలేదు. నిస్సంగుడు స్వార్థరహితుడు అయిన వాడు పాపంకిలం జనాకీర్ణం అయిన నగరం మధ్యలో నివసిస్తున్న అతన్ని పాపం అంటలేదు. పూర్తి స్వార్థరాహిత్యం అంటే ఏమిటో ఈ క్రింది కథ నిరూపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం పంచపాండవులు అశ్వమేధ యాగం జరిపి పేదలకు అపారమైన దాన ధర్మాలు చేశారు. జనమంతా ఆ యాగవైభవాన్ని గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంతో అలాంటి యాగం లోకంలో ఇంతవరకు కనీ విని ఎరుగదన్నారు. యాగం ముగిసినాక ఒక ముంగిస అక్కడికి వచ్చింది. దాని శరీరం సగం బంగారం వన్నెతో సగం గోధుమ వన్నెతో ఉండినది. అది యజ్ఞమండపంలో అటూ ఇటూ పొరలసాగింది. తన చుట్టూ ఉన్న జనంతో అది మీరంతా అసత్యవాదులు, ఇది ఒక యజ్ఞమే కాదు అంది. ఆ మాటలకు జనం ఇలా అన్నారు, ఏమిటి ఇది యజ్ఞమే కాదా? ధనం నగలు బీదలకు ఎలా దారపాతంగా కురిపింపబడ్డాయో, అందరూ ఎలా భాగ్యవంతులై సుఖవంతులై ఉన్నారో నీకు తెలియదా? మానవుడు నిర్వర్తించిన యాగాల్లో ఇది మహా అద్భుతమైనది. దానికి ఆ ముంగిస ఇలాగ అన్నది, ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. అందులో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో, కొడుకుతో, కోడలితో నివసించేవాడు. వారు నిరుపేదలు. అతడి బోధనలకు, ఉపదేశాలకు గ్రామస్తులు సమర్పించే స్వల్పమే వారి బ్రతుకు ఆధారం. ఇలా ఉండగా ఆ దేశంలో 3 సంవత్సరాలు వరుసగా కరువు ఏర్పడింది. అందువల్ల ఆ పేద బ్రాహ్మణుడు ఎప్పటికంటే మరింత కష్టపడసాగాడు. రోజుల కొద్దీ కుటుంబం వస్తుండగా ఒకనాటి ఉదయం తండ్రి ఎలాగో అదృష్టవశాన కొంత బియ్యపు పిండి సంపాదించి దాన్ని 4 భాగాలు చేసి నలుగురికి పంచాడు. వాళ్ళు దాన్ని ఉడికించి తినపోయేంతలో ఎవరో తలుపు తట్టారు. తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి ఉన్నాడు. భారతదేశంలో అతిథి అంటే పుణ్యమూర్తి. అతన్ని దైవంగా భావించి పూజించాలి. కాబట్టి ఆ పేద బ్రాహ్మణుడు స్వాగతం, లోపలికి రండి అంటూ అతిథిని ఆహ్వానించి తన వంతు ఆహారాన్ని అతడికి సమర్పించాడు. అతడు దాన్ని ఆవురావురమని తినేసి, చంపారండి బాబు, 10 రోజుల నుండి వస్తున్న నాకు ఈ రవ్వంత పిండి నా ఆకలిని మరింత పెంచింది అన్నాడు. ఆ మాటలు విని భార్య భర్తతో తన వంతు ఆహారాన్ని కూడా అతడికి సమర్పించమనగా భర్త అంగీకరింపకపోయేసరికి ఆమె ఇలా అంది, ఇతడు పాపం ఇక్కడికి వచ్చాడు. ఇతడు ఆకలి తీర్చడం గృహస్థులమైన మన కర్తవ్యం కదా. ఇతడికి ఇవ్వడానికి మీ వద్ద ఏమీ లేదు కాబట్టి నా వంతు ఆహారాన్ని సమర్పించటం భార్యనైన నా విధి. ఇలా అంటూ ఆమె తన వంతును అతిథికి సమర్పించింది. అతడు దీన్ని తినేసి ఆకలితో మాడిపోతున్నాను అన్నాడు బాధగా. బ్రాహ్మణుడి కుమారుడు అప్పుడు, నా వంతు స్వీకరించండి, తండ్రి బాధ్యతలు నివర్తించటం కుమారుడి విధి కదా అంటూ తన వంతు కూడా అతిథికి ఇచ్చివేశాడు. అతిథి దాన్ని తిని తృప్తిపడలేదని గ్రహించిన కోడలు తన భాగాన్ని నిస్సంకోచంగా సమర్పించింది. అది తిని ఆ అతిథి తృప్తిపడి వారిని దీవించి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి ఆ కుటుంబంలోని 4 ఆకలి బాధతో మరణించారు. ఆ బియ్యపు పిండి కణాలు కొన్ని నేల మీద పడ్డాయి. వాటి మీద నేను దొరలగానే నా శరీరంలో సగం మీకు కనిపిస్తున్న సువర్ణమయమైంది. అలాంటి యజ్ఞాన్ని మరొక దాన్ని కనుక్కోవడానికి ఆనాటి నుండి నేను లోకమంతా తిరుగుతున్నాను. కానీ ఇంతదాకా నాకు కనబడలేదు. నా శరీరం రెండవ పక్క మరెక్కడా సువర్ణమయం కాలేదు. నేను దీన్ని యజ్ఞమే కాదనటానికి ఇదే కారణం. భారతదేశం నుండి త్యాగబుద్ధి పరిగెత్తిపోతోంది. మహాత్ముల సంఖ్య నానాటికి క్షీణిస్తోంది. నేను ఆంగ్ల భాషను నేర్చుకోవడానికి ప్రారంభించినప్పుడు ఒక ఆంగ్ల పుస్తకంలో విధేయుడైన ఒక బాలుని గూర్చిన ఒక కథ చదివాను. అతడు ఇల్లు విడిచి పనిచేయడానికి పోయే ముందు తన ముసలి తల్లికి తాను సంపాదించిన దానిలో కొంత భాగం ఇచ్చాడట. ఇది 3-4 పూటల్లో శ్లాఘించబడింది. దానిలో ఏముంది? హిందూ బాలుడు ఎవరు ఈ కథలోని నీతి ఏమిటో ఎన్నటికీ గ్రహింపలేడు.
ఎవరికి వారే అనే పాశ్చాత్య ధర్మతత్వాన్ని విన్న నాకిప్పుడు ఆ కథలోని నీతి తెలుస్తుంది. చిన్న నా పట్టుకు శ్రీరామ రక్ష అని కొందరన్నింటినీ తమ కోసమే దాచుకుంటుంటే తల్లులు, తండ్రులు, భార్యలు, బిడ్డలు దిక్కులేని వారు అవుతున్నారు. ఇది ఏ దేశంలో కానీ ఏ కాలంలో కానీ గృహస్థులకు ఆదర్శం కాకూడదు. కర్మయోగం అంటే ఎలాంటిదో మీకు ఇప్పుడు తెలిసింది. ప్రాణాలను కూడా లక్ష్య పెట్టక ప్రశ్నలేవి అడగకుండా పరులకు తోడ్పడటమే కర్మయోగం. అనేక వేల సార్లు వచించబడ్డా ఏమీ అడగవద్దు. ఇంత ఘనకార్యం చేస్తున్నామని కల్లో కూడా తలచవద్దు. బీదలకు మీరు చేసే దాన ధర్మాల గురించి ఎన్నడూ ప్రగల్భాలు పలకవద్దు. వారి కృతజ్ఞతను ఎదురు చూడవద్దు. పైగా దానం చేయడానికి మీకు అవకాశం ఇచ్చినందుకు వారి పట్ల మీరే కృతజ్ఞతులై ఉండండి. ఆదర్శ సన్యాసిగా జీవించడం కంటే ఆదర్శ గృహస్థుడై జీవించడం కష్టమని, లేదా నిజమైన కర్మయోగ జీవనం నిజమైన సన్యాసి జీవనంతో సమానంగా కష్టతరమని మనకు సుస్పష్టమైనది. ఓకే ఫ్రెండ్స్, ఇంత కర్మయోగం అయింది. లేవండి మేల్కోండి పార్ట్ 3లో కర్మయోగం అయింది. నెక్స్ట్ పార్ట్ 4లో కర్మయోగ ఆదర్శం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.